ఇంటికెళ్ళి చూసిన తర్వాత ఆ ఫోన్ మళ్ళీ నేను ట్రై చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్. చివరకు ఫోన్ ఇంట్లోనే దొరికింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి కంగారులో మా అమ్మాయికి ఫోన్ చేయటం, మా అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత నేను బయలుదేరి వస్తున్నాను డాడీ అని చెప్పి తను చెప్పింది. ఈ లోపల వాట్సాప్ కానీ గ్యాలరీ కానీ చెక్ చేయండి మీరు అర్జెంటుగా అని చెప్పి చెప్పడంతో గ్యాలరీ చెక్ చేస్తే గ్యాలరీలో ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో తను సుస్పష్టంగా ఒక వీడియోని రికార్డు చేసింది, ఒక సూసైడ్ నోట్ లాంటి వీడియోని రికార్డు చేసింది. నా చావుకు నేను చచ్చిపోతున్నాను, నా చావుకు కారణం నా కన్న తల్లి జమ్ముగాని వరలక్ష్మి, మా అన్నయ్య జమ్ముగాని దుర్గాప్రసాద్, మా వదిన జమ్ముగాని అనురాధ, వీరితో పాటు మరొక సమీప బంధువు మన్యం ఆదినారాయణ, అతని తమ్ముడు, చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ నన్ను మోసం చేశారు, నన్ను మానసికంగా క్షోభకు గురి చేశారు, మోసం చేశారు అని. కాబట్టి నేను చచ్చిపోతున్నాను. ఏమండి, ఈ వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి, మీకు అండగా ఉండాల్సిన వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది. దాంతో అంతా గుండెలు బాదుకుంటూ అంతలో నా మిత్రులందరూ పరిగెత్తుకుని వచ్చారు. నా మిత్రులందరూ వచ్చారు, మా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చారు. అందరం కలిసి తలా ఓ చోట ఎదుగుతూ రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్, అటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం. ఒకవైపు ఒకళ్ళు తిరుగుతూ ఉంటే మా ఒకళ్ళు 11 గంటల టైంలో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంజాగుట్ట పోలీసులకు జరిగిన విషయం వాస్తవం తెలియజేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఆ రాత్రి నుంచి మొత్తం అంతా వెతుకుతూనే ఉన్నాము. మరుసటి రోజు 2వ తారీఖు అయిపోయింది, 3వ తారీఖు మొత్తం వెతుకుతూనే ఉన్నాము. 3వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియలేదు, 4వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియదు, 4వ తారీఖు కూడా వెతుకుతూనే ఉన్నాము. అప్పుడు 4వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంట ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది, ఇదో కాదా మీరు చూసుకోండి, ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి 4వ తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది. ఇక మేమందరం తక్కువలో మునిగిపోయాము, అందరం చాలా బాధలో ఉన్నాం. ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరూ ఊహించినటువంటి ఒక సంఘటన ఇది. అయితే యాక్చువల్గా తర్వాత మాదాపూర్ పోలీసుల దగ్గర నుంచి దొరికిన సమాచారం ఏంటంటే 2వ తారీఖున తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే, ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా వెతికి చూస్తే 2వ తారీఖు మధ్యాహ్నం 12:20 ప్రాంతంలో తన ఇంట్లో నుంచి వెళ్ళింది. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఆటో ఎక్కింది. ఆటో ఎక్కిన దాకా ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది, ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదు. ఎటువైపు వెళ్ళిందో కూడా తెలియనట్టుగా ఉంది. ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు 2వ తారీఖు ఉదయం డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోకపోతే పంజాగుట్ట పోలీసులు ఏమో మేము అందరికీ ఇన్ఫార్మ్ చేశాము, అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఏ పోలీస్ స్టేషన్లో దొరికినా వెంటనే వాళ్ళు మీకు అంత తెలియజేస్తారని చెప్పారు. అయితే మాదాపూర్ పోలీసులకి 3వ తారీఖు ఉదయం డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ సమాచారాన్ని ఆ రోజు సాయంత్రం మీడియాకి ప్రెస్లో అయితే చెప్పారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు, కానీ పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వటం జరగలేదు. మరి ఆ సమన్వయ లోపం అనేటువంటి దానివల్ల మేము మరలా 48 గంటల పాటు డెడ్ బాడీ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఒక ఫోన్ కాల్ ఎవేలో, ఒక స్నాప్ ఎవేలో ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్తో వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ 2-3 రోజుల దాకా ఇన్ఫర్మేషన్ అందకపోవటం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది. సరే వాళ్ళని అడిగితే మేము చేసామండి అని వీళ్ళు చెప్తారు, కానీ మీడియాకైతే వచ్చింది. మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని, నేను ఐఎమ్ రైటర్, డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్. ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్. అలాంటి నా భార్యని గుర్తు తెలియని శవంగా మార్చురీలో 3 రోజుల పాటు శవం, 2 రోజుల పాటు మార్చురీలో శవం పడింది, డెడ్ బాడీ పడింది. సరే ఇది అయిపోయిన తర్వాత సరే ఆ సమన్వయ లోపాన్ని మేము దిగమింగుకొని, ఆ బాధను మేము దిగమింగుకొని 4వ తారీఖున తెలిస్తే విషయం 5వ తారీఖున ఉస్మానియా ఆసుపత్రి నుంచి డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఆఫ్ చేయడం జరిగింది. 5వ తారీఖున అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది. పంజాగుట్ట పోలీసులు
వాళ్ళు కూడాను కేసు పట్ల చాలా అటెన్షన్తోనే పనిచేశారు, శ్రద్ధగా చేశారు. కానీ సమన్వయ లోపం వల్ల చాలా డిలే జరిగింది. అయితే తను ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో పెట్టినటువంటి నలుగురు వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరగలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు. అదే ఆ సూసైడ్ నోట్లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ నలుగురు పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ ఒకటి ఉంది. నేను పోలీసులను కూడా నిందించడం లేదు, కానీ వాళ్ళ మీద ఇది ఫిర్యాదు చేయటమో వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పటమో కాదు, కానీ జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, తన మనస్తాపంతో వెళ్ళి మా దుర్గమ్మ చెరువులో దూకటం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి యాక్చువల్గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీదకి ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడక మరి ఇటు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది, ఆ మసీద్ ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు. డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి, కరెక్టే మీరు, కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఏరియాలో ఎక్కడా సీసీటీవీలు పనిచేయట్లేదండి. దాదాపు ఆ చుట్టుపక్కల 60 సీసీ ఫుటేజీలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ దాదాపు 25-30 కెమెరాలు పనిచేయటం లేదు. కెమెరాలు పనిచేయటం కారణంగా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తను మనసు మార్చుకొని ఏమన్నా అక్కడ కూర్చుని ఉండిందో, జారిపడిందో, లేకపోతే నిజంగానే దూకిందో, లేకపోతే ఎవరైనా నెట్టేశారో ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు. జంట నగరాలు రెండు కూడాను సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో జంట నగరాలు అని చెప్పి మనం ఘనంగా పేపర్లో చదువుకోవటం చూస్తున్నాం. కానీ ఇక్కడే కాదు, తను హుస్సేన్ దగ్గర నుంచి వెళ్ళిన దారిలో ఎక్కడా కూడా ఆ సీసీటీవీ కెమెరాలు అనేటువంటి సరిగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం గురించే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది, కెమెరాల నిఘా అనేటువంటిది ఈ రోజున అంత ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక సీసీటీవీ కెమెరాలు అంత, ఎందుకంటే దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఈ రోజున ఒక సూసైడ్ పాయింట్గా తయారైంది. అలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు లేదని చెప్పడం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నా బాధతో పాటు నాకు జరిగినటువంటి ఈ విషాదంతో పాటు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, సీసీటీవీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేసి జరిగిన విషయాలు వాస్తవాలని చెప్తున్నాను. పోలీసులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే ఒక చిన్న క్లూ దొరికితేనే వ్యక్తి తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణను దర్యాప్తు చేసి దర్యాప్తును వేగవంతం చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో నలుగురు వ్యక్తులను నా చావుకు కారణము, పోలీసులు వాళ్ళను శిక్షించాలని కోరుతున్నాను అంటూ తన ఆత్మహత్యకి తను పాల్పడినటువంటి దీన్ని కూడాను ఆ బాధ, ఆవేదన మా మనసుల్లో తీసుకోలేకపోతున్నాం. మేమే కాదు, ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ దృష్ట్యా ప్రముఖులందరూ, సినిమా ప్రముఖులందరూ ఈ వార్త విని దిగ్భ్రాంతి చెంది మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చి, నా పిల్లల్ని ఓదార్చి, సినిమా ప్రముఖులందరూ, వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా షాక్ అయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి ఈ వార్త బయటికి రాకుండా, ఇది ఎందుకంటే ఆ రోజున మేము మా విషాదంలో మునిగిపోయాము. మాదాపూర్ పోలీసులు ఇచ్చినటువంటి కేవలం సాధక సమాచారంలో పత్రికల్లో గుర్తు తెలియని మహిళ శవము అనేటువంటి ఒక్క మాటతో, ఇంత చిన్న వార్తతో వెళ్ళింది. యాక్చువల్గా జరిగిన సంఘటన నాకున్నటువంటి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ హెడ్లైన్. అంత హెడ్లైన్ మ్యాటర్ అయినటువంటిది ఇంత అనామకమైన వార్తతో పోయింది. వార్త ఇప్పుడు ఏదో హైలైట్ కావాలన్నది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, చాలామందికి తెలియక, చాలామంది ఈ విషయం తెలియక మామూలుగా నాకు ఫోన్లు చేసి హ్యాపీ సంక్రాంతి, హౌ ఆర్ యూ సార్, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అంటూ నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి, ఎలా సమాధానం చెప్పాలి? జరిగిన విషయం చాలామందికి తెలియదు. ఆ కారణంగా తెలియజేయటం గురించి ఒకటే కాకుండాను కొంతమంది ఎలాంటి అపోహలో ఉన్నారంటే, ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి వార్త బయటకు రాకుండా తొక్కేశాడు, ఆత్మహత్య చేసుకుందంట, ఎందుకు చేసుకుందో ఏమో అనేటువంటి అనుమానాలు,
రకరకాల ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది. కాబట్టి జరిగిన వాస్తవం ఇది. ఈ వాస్తవాన్ని తెలియజేయటం కోసమే తప్ప ఇంక దీని నుంచి ఏదో ప్రాచుర్య లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. మా కుటుంబం తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నాం. నాకు 2 పిల్లలు, నా కుమార్తె. ఆ రోజు నా కుమార్తె కనుక డాడీ వీడియో కాల్ చెక్ చేయండి, గ్యాలరీ చెక్ చేయండి ఇమీడియట్గా అనేటువంటి ఐడియా ఇచ్చిండకపోతే ఇది మేము ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండుండేది. ఆ సూసైడ్ నోట్ లేకపోతే ముందు పోలీసులు అరెస్ట్ చేసేది నన్నే. కాబట్టి ఇంత చిన్న ఆధారం దొరికినా యాక్షన్ తీసుకున్నటువంటి పోలీసులు 15 రోజులు పోయినా అయినా సరే ఇంకా వరకు అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి నిందితుల మీద చర్యలు అనేటువంటిది పూనుకోకపోవటం అనేటువంటి చాలా బాధ కలిగిస్తున్న విషయం. కాబట్టి ఈ సీసీటీవీ కెమెరాల విషయము, పోలీస్ యాక్షన్ గురించి విన్నవించుకుంటూ ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఓపిక, ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ జరిగిన వాస్తవానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల విషయంలో నగరం ఇంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ఈ ఒక చిన్న మ్యాటర్ని బయట తెచ్చుకోలేని, వెలికి తీయలేనటువంటి పరిస్థితుల్లో మన నిఘా వ్యవస్థ ఉంది అనేటువంటి బాధ కలుగుతుంది. ఎందుకంటే మొన్ననే కమిషనరేట్లో అక్కడ చాలా భారీ స్థాయిలో అది ఏంటది పోలీస్ కమిషనర్, అది కమాండ్ కంట్రోల్లో పోలీసు నిఘా వ్యవస్థ అనేది, సీసీ కెమెరాల వ్యవస్థ అనేటువంటిది అత్యద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది అందరం అనుకున్నాం. కానీ ఇంత చిన్న విషయంలో కూడాను క్లూస్ సంపాదించలేక కెమెరాలు మిస్ అవటం అనేటువంటి దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా భార్య పెట్టిన వీడియో అది చూడండి ఒకసారి. నా చావుకి కారకుడైన జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని దుర్గా ప్రసాద్, జమ్ముగాని అనురాధాలను శిక్షించాలని పోలీసు వాళ్ళని కోరుకుంటూ, మన్యం ఆదినారాయణ కూడా నన్ను మోసం చేశాడు. జమ్ముగాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు. మన్యం ఆదినారాయణ వాళ్ళందరూ మోసం చేశారు. వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి నా చావుకు కారకులయ్యారు. వాళ్ళందరూ సంతకాలు, వాళ్ళందరి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏమేం చేశారని మా అమ్మాయికి, మా ఆయనకి, మా పిల్లలకి తెలుసు. నా చావుకు కారణం ఓన్లీ వాళ్ళే. నా భర్త, నా పిల్లల్ని అన్యాయం చేస్తున్నందుకు నన్ను క్షమించండి. క్షమించండి. వయసులోకి ఏమండి, క్షమించండి, ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నీకు వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం, ఎలాంటి చీకు చింత లేదు. నాకు 2 కూతుర్లు, 2కి పెళ్ళిళ్ళు అయినాయి, బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకు ఇంకేదో దుర్మార్గాలకు బలవుతారు. కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది, నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. వాళ్ళని వదిలేసేయి, మనకెందుకు, మన జీవితం, మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తావని చెప్పేసి ఎంతగా నేను చెప్పినా సరే వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక, ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్లి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు. సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్లికి వచ్చేసారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయి ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం నీ ఆస్తి, నాకు అవసరం నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు.
ఆ తర్వాత వాళ్ళ ఇల్లు ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు, మా నాన్న కట్టిన ఇల్లు, మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకు వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు, తల్లి పేరు మీద ఆస్తి రాస్తే దాంట్లో కూతురికి హక్కు ఉంటుందని చెప్పేసినటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతోటి భార్య పేరు మీద కూడా ఒక్క గజం స్థలం కూడా రాయకుండా చచ్చిపోయాడు మా మామగారు. మాకు అవసరం లేదు, ఆస్తితో మాకు అవసరం లేదు. కానీ మేము వాళ్ళు కట్టిన ఇల్లు కష్టాల్లో ఉంది, బ్యాంకీలో వేలానికి వెళ్ళిపోతే పరుగు పోతుందని చెప్పి నా భార్య ఎగబడిపోయి డబ్బు కట్టి ఆ ఇంటిని విడిపిస్తే ఆ డబ్బులు మాకు కొంతకాలానికి ఇచ్చినప్పటికీ తర్వాత పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసి మా కొడుకు పేరు మీదనే అంతా రాయటువంటి కూతురికి పేరు మీద కూడా రాయాలి కదా, అదేం పని అని చెప్పి పెద్ద మనుషులు మందలిచ్చి ఒక స్థలాన్ని నా భార్య పేరు మీద రాసేలాగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ఒప్పందం చేసిన వారం రోజుల తర్వాత ఏమైంది, ఆ ఒప్పందం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ జరగాలి కదా అని నేను నా బామ్మర్దికి ఫోన్ చేసి అడిగితే, మేము ఆ ఒప్పందానికి ఒప్పుకోము, మాకు ఆ ఒప్పందం ఇష్టం లేదు, మేము రాయము అని చెప్పి ఫోన్లోనే నాతో పోదాలు చేస్తూ మా అత్తగారు చాలా పెద్ద బూతు మాట ఒకటి వాడింది. మంది సొమ్ము డాష్ డాష్ అంటూ చాలా బూతు మాట వాడటంతో ఆ మాట విన్న దగ్గర నుంచి నా భార్య విపరీతమైన మానసిక క్షోభకి గురయ్యి, నేను మందికి పుట్టే ఎవరికి పుట్టాను, నేను మందిని అయితే నేను ఎవరికి పుట్టాను అనేటువంటి పాయింట్ని ట్రిగ్గర్ చేసుకొని ఇక ఎన్ని విధాలుగా తనను సముదాయించడానికి ప్రయత్నించినా తను కన్విన్స్ కాలేదు. ఆ మానసిక క్షోభ ఈ రోజున తన ఆత్మహత్యకి కారణమైంది. ఇది జరిగిన వాస్తవం. 3 రోజులు హాలిడే వచ్చింది, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. ఈ కేసులో లీగల్ ఒపీనియన్ చాలా అవసరము కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము చేస్తాము. మధ్యలో సెలవులు హాలిడేస్ అవి వచ్చినాయి, త్వరలోనే చేస్తాము. ఏం అరెస్ట్ చేస్తారని ఇప్పుడు చెప్పట్ల, త్వరలో ప్రయత్నిస్తామని చెప్తున్నారు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు. మాదాపూర్ పోలీసులు ఏమో వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ పోలీసులకి ఎక్స్చేంజ్ చేసినట్లున్నారు, కేసుని ఇటు బదలాయించినట్టు ఉన్నారు. సో కేసు అనేటువంటి ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. మా ప్రధానమైన డిమాండ్ రెండేనండి. తను సూసైడ్ నోట్లో వ్యక్తం చెప్పిన పేర్లు ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది అరెస్ట్ అంటారా, అరెస్టో ఏంటి, పోలీస్ యాక్షన్ ఏంటనేటువంటిది కావాలి. జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని దుర్గాప్రసాద్, జమ్ముగాని అనురాధ, మన్యం ఆదినారాయణ, అతని తమ్ముడు చెల్లెలు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు. తమ్ముడు చెల్లెలు కొడుకు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అలాగే ప్రజల క్షేమం దృష్ట్యా, జరుగుతున్న నేరాల దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు అనేటువంటివి ఎక్కడా నగరంలో ఎక్కడా పనిచేయటం లేదనేటువంటి దానికి ఇదే ఒక ఉదాహరణ. వాళ్ళే పోలీసులే చెప్పారు, దాదాపు ఆ చుట్టుపక్కల 60-70 కెమెరాలు ఉండండి, 30 కెమెరాలు కూడా పనిచేయటం లేదండి. నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి నేను మాదాపూర్ పోలీసు వాళ్ళతో చెప్తే, చెయ్యండి సార్, ఆ పని చేయండి, మమ్మల్ని ఏం చేయమంటారండి, మీరు ఆ పని చేస్తే అన్నా జరుగుతుందేమో. ఆ దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఒక సూసైడ్ పాయింట్ లాగా మారింది, మాకు కూడా చాలా నిస్సాయంగా ఉందండి అని చెప్పి పోలీసులు వాళ్ళ నిస్సాయత వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం ఒక డిమాండ్ అయితే, వీళ్ళని శిక్షించాలనేటువంటిది మొదటి డిమాండ్. ఇదండి. నా పేరు స్పందన అండి, దుర్గామాధవి చిన్న కుమార్తె. నేను ఈ జరిగిన విషయం ఆస్తి కోసమో డబ్బు కోసమో అనే ఆ ఆలోచన, ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు. జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి. మా తాతగారు వీలునామా రాస్తుండొచ్చు, ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేయించుకొని ఆ విషయాల్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడ గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడ్ని మానసికంగా ఒక క్షోభ,
అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారులే పెడతారు అనుకుంటారు, కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు. ఎందుకంటే డబ్బు అందరికీ ఇంపార్టెంట్ అండి. ఎవరికి డబ్బు వద్దు అనేది లేదు, అది పేరెంట్స్ అయినా కూడా. కానీ సొసైటీలో పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ మా అమ్మగారి విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది. పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు, తనని ప్రే చేశారు, తనని ఒక ఏదో ముక్కలు చిదిమేసినట్టు చిదిమేశారు. మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్. ఆవిడ ఎవరి గురించి అయినా, ఆవిడ గురించి మీరు ఎవరినైనా అడగచ్చు. తన ఫ్రెండ్స్, తన సర్కిల్, మాధవి ఎంతో హ్యాపీగా ఉంటుంది, తనుంటే మా అందరికీ ఉత్సాహం వస్తుంది, మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు. అలాంటి మాధవిని ముక్కలు ముక్కలు చేశారు. టాక్సిక్ పీపుల్, టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఆ లిమిట్, ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటుంది. ఆ హద్దు దాటి ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంత జరిగి ఇంత బాధ, మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది, మీరు దీన్ని సరిచేయండి, మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చెయ్యండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమలాడాను, ఫోన్ చేసి బతిమలాడాను. ఏం చేయమంటావు, మా ఇష్టం, మా డబ్బులు, ఇలా. ఇది డబ్బు గురించి కాదు, ఆవిడ్ని మీరు అడిగి మోసం చేశారు, విషయం చెప్పకుండా విషయాలు దాచి. అది కదా మనస్తాపం, అది కదా బాధ. సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ. డబ్బు అనేది అసలు విషయమే కాదండి, అసలు ఎంత డైనమిక్ పర్సన్ అంటే అండి. కరోనా టైంలో నా భార్య చేసిన సేవ గురించి చెప్పు. చిరంజీవి గారు ఎట్లా కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజు పొద్దున్నే లేచి ఒక 500 ఫుడ్ ప్యాకెట్స్ తన చేతితో తనే వండి 500 ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్, మన బసవతారకం హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది. పోలీస్ వాళ్ళకి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్నీ ఇచ్చి ఆవిడ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది. ఆ శ్రీనగర్ కాలనీ రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ నుంచి తనకి ఏది తోచితే, తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది. ఎంతోమంది మా రిలేటివ్స్లోనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది, హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని సెటిల్ చేయండి అని చెప్పి ఎంతోమందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది. డబ్బు అనేది అసలు విషయమే కాదండి. ఇక్కడ ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్య కాదు. ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడ 1 lakh రూపీస్ డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద. అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన, ఆ విషయం చిరంజీవి గారు చెప్పేదాకా కూడా మాకు ఇది చిరంజీవి గారు మొన్న అనౌన్స్ చేశారు. ఇంటికి వచ్చి చూసి 1 గంట సేపు ఇంట్లో కూర్చొని మాట్లాడి చిరంజీవి గారు తను చేసిన కోవిడ్ టైంలో తను చేసిన సర్వీస్ని చాలా చాలా మెచ్చుకునేవారు చిరంజీవి గారు.